క్యూటీవీ తెలుగు. సో ఇందాకలు మాత్రం కొమరవెల్లి మొత్తం మనం కవర్ చేసాం కదా, అక్కడ చెప్పారు కదా రేపు అంటే ఈ రోజు మాత్రం అక్కడ శివశక్తులు నిప్పులు గుండాలు తొక్కేసి వస్తారని చెప్పారు కదా. సో ఈ రోజు వచ్చేసి ఏంటి అంటే ఈ రోజు నైట్ నుంచి రేపటి వరకు బోనాలు తీస్తారు అనమాట. ఇక్కడ ఎల్లమ్మ కొండపోచమ్మ అంటే చాలా ఫేమస్, అందరికీ తెలుసు కొండపోచమ్మ డ్యామ్ కానీ కొండపోచమ్మ కానీ. సో అక్కడ ఉన్న భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి బోనాలు ఎత్తుకొని ఇక్కడ దర్శనం చేసుకుంటారు. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న శివశక్తులతో కూడా మనం మాట్లాడి ఇక్కడ ఎలా చేస్తారు, వాళ్ళు ఎలా ఊరేగిస్తారు, బోనాలు ఎలా తీస్తారు ప్రతి ఒక్కటి మనం కవర్ చేసుకుందాం. ఇంకెందుకు లేట్ చేయాలని అతను వచ్చేసేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మొత్తం పబ్లిక్ అయితే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. భక్తులు మాత్రం నడవడానికి కూడా స్పేస్ లేదు. చాలా మంది ఇళ్ళలో డీజిల్ పెట్టుకొని మస్తు ధూమ్ ధామ్ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈరోజు నైట్ ఇలా ఉంటుందా రేపు ఎలా ఉంటుందో తెలియదు, బట్ అయితే ప్రజెంట్ మాత్రం ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే అక్కడ స్పేసెస్ చూసుకున్నట్లయితే అందరూ అక్కడ టెంట్లు వేసుకొని చుట్టూ పరదా టైప్ కట్టుకొని ఇక్కడ ఈరోజు మొత్తం స్టే చేసి రేపు పొద్దుగాల 11 వరకు బోనం సమర్పిస్తారంట. సో ఈ రోడ్ మొత్తం రేపు ఇంకా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఈరోజు కొండపోచమ్మ మాత్రం ధూమ్ ధామ్గా అసలు మామూలు లేదనమాట. కొండపోచమ్మకి ఈరోజు లుక్ వచ్చింది మొత్తానికి అయితే చూసుకున్నట్లయితే. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళ ఫ్యామిలీస్ అందరు కలిసి ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకుంటూ ఈ పండగని అందరూ కూడా ఒక దగ్గర ఉంటే ఎలా ఉంటుందో మనకు కూడా తెలుసు కదా. సో ఇంకా మనం చూసుకోవచ్చు అన్నీ. ఇంకొకటి ఇప్పుడు కూడా ప్రజెంట్ బోనాలు వెళ్తాయి అని చెప్పాను కదా, సో మీకు ఒకటి చూపిస్తాను. నేను అక్కడ చూడండి ఆల్మోస్ట్ అక్కడ కూడా బోనం వెళ్తుంది. చిన్నప్పుడు మనకి జాతర అంటే టెడ్డీ బేర్స్ గుర్తుకొస్తున్నాయి కదా, సో ఒక్క సైడ్ ఒకసారి చూడండి. సో ఇంకా మనం చూసుకున్నట్లయితే అంటే చాలా మంది దీపం ఉంది కదా, దీపం పెట్టుకోను అని. ఇంకొకటి మెయిన్ రీజన్ పండుగ అంటే ముక్క సాగ అంటే మెయిన్ రీజన్ కదా. సో కళ్ళు అందరు చూసుకున్నట్లయితే కళ్ళు అనమాట. ఇది అంటే ఇదేం ఆల్కహాల్ కాదు, హెల్త్కి చాలా మంచిది. ఒకప్పుడు మనకి కిడ్నీలలో స్టోన్స్ వచ్చిన మ్యాక్సిమం ఎవరైనా సరే కళ్ళు మాత్రమే తాగుతుండే. సో దాని యొక్క ప్రత్యేకత అది. ఇంకొకటి కళ్ళులోకి స్టెప్ ఉండాలి కదా, ఆమ్లెట్ అనమాట ఇది. సో చూడండి ఇవన్నీ. సో చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో చాలా మంది. ఇదిగోండి కొబ్బరికాయలు తీసుకెళ్తున్నాము అమ్మవారికి. ఇక్కడ నుంచి అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది, ట్రాఫిక్ ఫుల్ జామ్ అయింది కాబట్టి నడుచుకుంటూ వెళ్తున్నాము. ట్రాఫిక్ జామ్ అయింది కాబట్టి నడుచుకుంటూ వెళ్ళాలి. ఓకే ఒక్క నిమిషం. సో చూసుకోండి ఆల్మోస్ట్ మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఇంకా అక్కడికంటే ఇక్కడ క్రౌడ్ చాలా ఉంది అనమాట. ఇంకా వెహికల్స్ వెళ్తూనే ఉన్నాయి. హాఫ్ అన్ అవర్ నుంచి కూడా 1 అవర్, హాఫ్ అన్ అవర్ 6 నుంచి కూడా. సో చూసుకోండి ఎంత బాగా ఉందో. ఇంకొకటి అక్కడి నుంచి చూస్తే అక్కడి నుంచి కూడా బోనాలు వస్తూ ఉన్నాయి ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా. సో ఈ రోజు ఇప్పుడు నుంచి స్టార్ట్ పెడితే రేపు 11 o'clock వరకు బోనాలు సమర్పిస్తారంట ఎల్లమ్మకి. సో ఇక్కడ చూడండి అందరినీ చూసుకుంటే మామూలు లేదు అసలు కదా. సో ఇది ఒక ఎంజాయ్మెంట్ అందరికి. ఇంకొకటి ఒక్క నిమిషం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే శివశక్తులు మనకు ఎదురయ్యారు. వాళ్ళతో మాట్లాడి కొండపోచమ్మ యొక్క ప్రత్యేకత తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరు? ఆరుట్ల శంకర్ స్వామి. మల్లన్న స్వామి వస్తారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా, ఆరుట్ల. సో అంటే మాక్సిమం అక్కడ అందరు కొండపోచమ్మ అంటే కొమరవెల్లి దగ్గర అయిపోయింది కదా, కొండపోచమ్మ దగ్గరికి వస్తున్నారు. ఈ రోజు నుంచి రేపు ఏ టైం దాకా బోనాలు సమర్పిస్తారు? ఈ రోజు నుంచి 7 వారాల దాకా సమర్పిస్తారు. 7 వారాల దాకా? 7 వారాలు. అలనాడు మల్లికార్జున స్వామి మన మక్క దేశం నుంచి బండారు తెచ్చి పోసినందుకు ఎల్లమ్మ ఏం ఈ ఆటలు కౌసు కోరినందుకు ఎల్లమ్మనేమో అక్కడే ఉంచుకోండు. నాకు ఘటన కూడా గావు పిల్లలు కావాలన్నందుకు ఇక్కడ అమ్మవారి ఈడ నిలువక్క అని చెప్పిండు. పోషమ్మ అక్కడ ఓన్లీ వెజిటేరియన్. కొమరవెల్లి అంటే శివ పూజ కనుక వెజిటేరియన్ ఉంటది. ఓన్లీ పాలు, పరమన్నాలు, పచ్చికుండ బోనాలు అంతే. ఇక్కడ నేమో ఘటం కుండలు, గావు పిల్లలు, తెలంగాణ సాంప్రదాయం. అది ధూమ్ ధామ్ వచ్చారు. ముక్క తగ్గేదేలే అన్నట్లుగా ఇక్కడ ఉంటది అనమాట. సో ఇక్కడ ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడి. సో ఎన్ని ఇయర్స్ అవుతుందమ్మా మీరు ఇక్కడ బోనాలు సమర్పించి? 30 ఏళ్ళు. 30 ఏళ్ళు. 30 ఏళ్ళు అంటే మాటనే కాదు. సో ఒక్కసారి 30 ఏళ్ళు అంటున్నారు కదా, అప్పటికిప్పటికి డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా మీకు? చాలా మారింది. అప్పుడు ఇడంగా ఓనికి రోడ్డు కూడా సరిగా లేకుండా రాళ్ళ అంటే మల్లన్న స్వామి ఇదంతా చేసుకున్నారంటారా? అమ్మవారు మల్లన్న స్వామి ఆ భగవంతుడు లేనిదే ఈ హైందవ ధర్మము దేశ విదేశాలు కూడా మన ఈ భారతదేశం వైపు మన హిందూ సాంప్రదాయం వరకు తొంగి చూస్తున్నాయి. మన కట్టుబాట్లు, మన సాంప్రదాయాలు, చీర, కట్టు, బొట్టు
అయితే అమ్మవారు మా పైన వచ్చినందుకు అమ్మవారి స్వరూపాలమైన మేము ఒక పురుషునిలా ఉన్నది మా అహం తగ్గి, పురుషుని యొక్క అహం తగ్గి అమ్మవారి వేషధరణ అంటే ఆ తల్లి చిన్నప్పటి నుంచి నాకు 7 సంవత్సరాల నుంచి అమ్మవారు మల్లికార్జున స్వామి వస్తాడు కనుక నేను అర్ధనారీశ్వర స్వరూపంలో ఆయనకు నైవేద్యం కానీ బోనం కానీ సమర్పిస్తే 1,000,000 రెట్లు ఫలితం ఉంటుందని నా యొక్క కట్టుబాట్లు అవన్నీ దేవుని కోసమే వదులుకున్నా. థ్యాంక్ యూ అమ్మా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న ప్రజలు కూడా మేము చెప్తాం అనుకుంటూ ముందుకు వస్తున్నారు. సో ఇక్కడ ప్రత్యేకత ఏంటో వాళ్ళు అంత ఉత్సాహంతో వస్తున్నారు కదా, వాళ్ళ మాటలు ఒకసారి విందాం మనం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు అరుణ. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము శంషాబాద్ నుంచి వస్తున్నాం. శంషాబాద్ హెచ్వేడి అందరిగా ప్రతి ఒక్కరు హైదరాబాద్ నుంచి వస్తున్నారు. సో అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చారు కదా, సో ఇక్కడ కొండ పోచమ్మ ప్రత్యేకత ఏంటి అసలు? చాలా అమ్మవారు భక్తితోని అందరినీ ప్రతి సంవత్సరం అమ్మవారు భక్తితోని అందరినీ పిలుపుకుంటుంది. మాకు కూడా సంతోషంగా ఆనందంగా గడుపుతాం ఇక్కడ. మా అమ్మకి మా తాతల కాలం నుంచి అమ్మవారి పూర్ణకం వస్తుంది కాబట్టి మా అమ్మ ఒక 50 సంవత్సరాల నుంచి వస్తుంది. ఆమెతో పాటు మేము కూడా వస్తాము. వచ్చి ఇక్కడ ప్రతి సంవత్సరం ఎంజాయ్ చేస్తాం, అమ్మవారి దర్శనం చేసుకుంటాం, బోనం చేస్తాము. మంచి ఎంజాయ్గా ఉంటుంది ఇక్కడికి వస్తే. థ్యాంక్ యూ. చూసారు కదా మా తెలంగాణ పండుగ అంటే అసలు ఇది అనమాట. ముక్క సుక్క లేదు, మాకు పండుగనే కాదు అసలు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది పొట్టేలు అంటారు కదండి, పొట్టేలు అంటారా దీన్ని? తక్కేదేలే అనుకుంటే కొండ పోచమ్మకి పొట్టేలు తీసుకొచ్చుకున్నారు అంతేనా? కొండ పోచమ్మ అదే. అంటే ఇంకా ఎప్పుడు కట్ చేస్తారు ఇది? రేపు మార్నింగ్ బోనం సమర్పించి రేపు మార్నింగ్ కట్ చేస్తారు. మొత్తం రేపు మార్నింగ్ చూసారు కదా, రేపు మార్నింగ్ కట్ చేస్తారంట. సో మా తెలంగాణ పండుగ ఏంటండి? నా పేరు రాజు మేడం. రాజు. సో కొండ పోచమ్మ అంటే అసలు దీని యొక్క ప్రత్యేకత అంటే కొమ్మరివెల్లి అంటే ఓన్లీ వెజిటేరియన్ కదా? అవునండి, కొమరవెల్లి అంటే వెజిటేరియన్. కొమరవెల్లి కొండ పోచమ్మ అఫీషియల్గా ఫీల్ అవుతాం మేడం. ఎందుకంటే మేము ప్రతి ఏడాది కానీ ఒక 2 పోతులు కానీ ఒక పోతు కానీ కోసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని బోనం అమ్మవారికి సమర్పించుకొని ప్లస్ ఇంకోటి ఏంటంటే భక్తులందరికీ కూడా మేము హెల్ప్ చేస్తాం. ఎందుకంటే అందరికి హెల్ప్ చేస్తాం. ఎందుకంటే మా ఒక్కరికి బోనం కాదు, ప్రతి ఒక్క బోనం కూడా హెల్ప్ చేసి వివిధ రకాలుగా అందరికి హెల్ప్ చేసుకొని ఇంకోటి ముఖ్యంగా మా ఎంపీ క్యాండిడేట్ నీలం మధు గారు, నీలం మదన్ ఫ్యాన్స్ అండి. ఈరోజు చూపిస్తున్నాను, ఎప్పుడు కూడా చూపించలేను. ఒక్కసారి మనం ఇక్కడ ఒక్క నిమిషం అండి, ఎప్పుడు చూపించలేదు అన్న కూడా ఎప్పుడు చూపించలేదు. ఒక్కసారి మనం చెయ్యి చూసుకుంటే నీలమ్మదన్న అసలు బొమ్మనే తిప్పిండి చేతి మీద. అసలు నీలమ్మదంటే తగ్గేది అన్నట్టుంటది. సో ఇంకేంది అసలు లేదు, మీదకి మొత్తం నీలమ్మదన్ననే. మేడం గారు అన్న చివరి నా రక్తం ఎప్పటి వరకు ఉంటే అన్నతోనే అప్పటి వరకు ఉంటా మేడం. నా చివరి శ్వాస వరకు అన్నతోనే. ఇంకోటి చెప్తున్నా, ఎవరైనా డబ్బులు ఇచ్చి 10 లక్షలు ఇస్తా 20 లక్షలు ఇస్తా అంటే కూడా నేను పోను. నాకు అన్నతోనే నా ప్రాణం, అన్నతోటే నేను బతుకుతున్నా, అన్నతోటే. ఇప్పుడు జాతర ఇంకోటి అన్న పేరు చెప్తే ఇమ్మీడియట్లీ ఆ పోలీసు వాళ్ళు గారి వాళ్ళు ఎండమెంట్ వాళ్ళు గారి మాకు. ఇంకొకటి మిమ్మల్ని అడగాలనుకుంటున్నా, నీలమ్మదన్న అంటున్నారు. ఇప్పుడు నీలమ్మదన్నకు జై కొడతారా, కొమరవెల్లి మల్లన్నకు జై కొడతారా? నీలమ్మదన్న దేవుడితో పోలుస్తున్నారా? నా దేవుడు అని చెప్తున్నా నేను, నా సొంత దేవుడు మేడం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే బోనాలు మొత్తం వెళ్తున్నాయి. అసలు చూసుకోండి ఒక్కసారి.
శివశక్తులు తీసుకొచ్చి డాన్స్ చేపిస్తున్నారు. ఒక్కసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్కసారి ఒక్కసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చిన్నారి యాదవ్ గారితో కూడా మాట్లాడదాం. అసలు కొండపోచమ్మ ప్రత్యేకత ఏంటమ్మా? కొండపోచం అంటే చాలా గ్రాండ్ గా ఇక్కడ చాలా మంచిగా జాతరలు అవుతుంది. శివశక్తుల జోగులు ఓకే ఓకే. సో ఒక్కసారి ఇక్కడ చూసుకున్నట్లయితే శివశక్తులు సో ఓకే ఇక్కడ ఎల్లమ్మని మాత్రం బోనం ఎత్తుకున్నారు. ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఒక్కసారి చూడండి ఇక్కడ సో చూడండి చాలా మంది వస్తూ ఉన్నారు ఇక్కడికి శివశక్తులు బోనాలు ఎత్తుకొని మరి అమ్మవారికి ఈ టైంలో కూడా బోనాలు సమర్పిస్తూ పసుపు బండారితో ఊరేగిస్తూ ఉన్నారు. సో మనం చూసుకున్నట్లయితే సో ప్రతి ఒక్కరు శివశక్తులు నిండు రూపంతో కనిపిస్తున్నారు కదా. సో నెక్స్ట్ లెవెల్ అసలు ఇది కళ్ళు కట్టినట్టు దేవతలేంటో బోనాలేంటో చూపిస్తున్నారు ఇక్కడ. సో ఒక్కసారి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఎత్తు అమ్మవారు కనిపిస్తున్నారు ఇక్కడ. ఒక్కసారి చూడండి వీళ్ళు పర్ఫార్మెన్స్ వచ్చేసి ఒక్కసారి. సో నాకు అర్థమైంది ఏంటి ఒక్కసారి చూడండి వీళ్ళ ఆట పాటలతో ఈ తెల్లమ్మ తల్లి కొండపోచమ్మ ఆట పాటలతో బోనాలు ఎత్తుకొని వస్తున్నారు. ఒక్కసారి సో చూడండి అందరు శివశక్తులు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు బోనాలు ఎత్తుకొని మరి ఇక్కడ నుంచి అక్కడ వరకు కూడా కొండపోచమ్మ వెళ్తున్నారు. ఒకసారి చూసుకోండి అడుక్కి బోనాలు వెళ్తూ ఉన్నాయి ఇక్కడ నుంచి అయితే అసలు. సో బోనం ఎక్కడ చూసుకున్నా సరే పసుపుతో నిండిపోయి ఎంత అలంకరించుకొని వేపాకులు పసుపు బోనం కుండలు వండుకొని ఆ దీపాలు పెట్టుకొని పొగలతో అసలు మామూలు లేరు ఇక్కడ మాత్రం. ఎక్కడ చూసినా సరే శివశక్తులు మాత్రం ఆట ఆడుతూనే ఉన్నారు. ఒక్కసారి మనం చూసుకోవచ్చు ఎన్ని బోనం తరలి వస్తున్నాయో. సో చాలా అంటే చాలా భక్తులు కూడా అంతే ఉత్సాహంతో ఆడుతూ ఉన్నారు ఇక్కడ మాత్రం. ఒక్కసారి చూసుకోవచ్చు మనం ఇక్కడ అసలు ఒక్కటోళ్ళంటేనే మినిమం కదా. సో అలాంటి కను విందుగా చేస్తున్న పెద్ద పండుగ ఇది కొమరవెల్లి పండుగ. అసలు తగ్గేదేలే అన్నట్టుగా ఎనర్జీ మాత్రం మామూలు లెవెల్స్ లేవు ఇక్కడ అసలు కొమరవెల్లిలో. ఒక్కసారి చూడండి ఆల్మోస్ట్ కొమరవెల్లి దగ్గర కూడా ఇలా డాన్సెస్ చూసాం కదా. సో ఇక్కడ ఒక్కసారి చూసుకున్నట్లయితే సో ఒక్కసారి చూసుకున్నట్లయితే శివం వచ్చిందంట. సో రెండు చేతులు పట్టుకొని వీటిని పట్టుకొని చేస్తున్నారు వాళ్ళు. ఒక్కసారి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎల్లమ్మ ప్రత్యేకత అసలు ఎల్లమ్మ విగ్రహమే కనిపిస్తుంది ఇక్కడ. సో ఒక్కసారి చూసుకోండి ఎలా సో ఒక్కసారి చూసుకోండి ఇక్కడ బండారితో ఎట్లా చేస్తున్నారో డాన్స్ కూడా. సో ఇక్కడ ఇద్దరు శివశక్తులు మాత్రం ఉన్నారు ఇక్కడ. సో ఆల్మోస్ట్ వాళ్ళ చేతుల్లో కూడా అవి వాళ్ళ అసలు శివశక్తులు అంటే తగ్గేదేలే అన్నట్టుగా అసలు పుష్ప 2 కాదు ఇక్కడ అసలు మూవీ అంటే అసలు ఏంటో. సో కొండపోచమ్మకి వస్తే చాలు మనం ఎనర్జీ ఫుల్గా చూడొచ్చు. అమ్మవారి నిలువెత్తు రూపం చూస్తున్నాం మనం ఇక్కడ మాత్రం. ఒక్కసారి చూడండి కొండపోచమ్మ నిలువెత్తు రూపం చూస్తున్నాం.
ఉప్పల్ నుంచి అసలు వచ్చాను. ఎలా అనిపిస్తుంది ఇంత పెద్ద అసలు కొండపోచమ్మ అంటే కళ్ళకు విందు కట్టినట్టు చూపిస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది అసలు? జనవరిలో వచ్చే ఈ మల్లికార్జున స్వామి కళ్యాణము 7 వారాలు జరుపుకుంటాడు. రంగరంగ వైభవంగా జరిగే ఈ జాతరకు కోట్లాది జనము విచ్చేస్తారు. ఇక్కడ మా శివకనాథులతోని ఆట పాట చిందులేయడము, బోనాలు ఒడిబియ్యము, మల్లన్న స్వామికి బండారు సమర్పించడము చాలా మాకు సంతోషంగా అనిపిస్తుంది. ఈ కోట్లాది జనాలను చూస్తుంటే మాకెంతో ఆనందంగా అనిపిస్తుంది. శివశక్తులుగా అయ్యుండి ఒక్క మాటలో మల్లన్న స్వామి కోసం చెప్పాలంటే మీరేమో చెప్తారు? భగవంతుడు లేనిదే మనము లేము. ఆ భగవంతుడికి మనము ఎంతైతే మొక్కుకుంటే ఆ భగవంతుడు మనల్ని అంత చల్లగా కాపాడుతాడు. భక్తి శ్రద్ధలతో ఇప్పుడు ఎలా అయితే జరుపుకుంటున్నారు ఏటేటా అదే విధంగా ఈ మల్లికార్జున స్వామి జాతరకు రావాలి, రంగరంగ వైభవంగా జరుపుకోవాలి. జై బోలో మల్లికార్జున స్వామికి, జై బోలో మల్లికార్జున స్వామికి, జై బోలో కొండ పోచమ్మకి. సో ఒక్కసారి ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు చక్రం చేశారనమాట. సో ప్రతి ఒక్క నిప్పులు కూడా టైప్ అనమాట ఇది. ఒక్కసారి దీని చుట్టూ కూడా ఎలా చేస్తున్నారో మనం చూసుకోవచ్చు యాక్చువల్లీ ఇక్కడ. సో ఒక్కసారి ఇక్కడ ఇలా ఒక్కసారి మనం చూసుకోవచ్చు ఇలా. సో ఒక్కసారి అసలు మనమైతే ఇలాంటి చేయలేము. అసలు భగవంతుడు దయ ఉంది కాబట్టి ఇలాంటివన్నీ మనం చేయగలుగుతున్నాం, ఇలాంటివన్నీ చేయగలుగుతున్నాం. ఒక్కసారి మనం చూసుకోండి ఇక్కడ. అసలు దేవుడు అంటే కళ్ళు ఇక్కడికి వస్తే దేవుడి మీద నమ్మకం లేని వారు కూడా పక్క దేవుడిని నమ్ముతారు. సో అంత కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నారు. అసలు నమ్మలేము ఇది మాత్రం మనమైతే. ఒక్కసారి చూసుకోండి మనం ఎలా ఉందో ఇక్కడ. కళ్ళ కట్టినట్టు జాతర ఏంటో చూపిస్తున్నారు. కళ్ళ కట్టినట్టు జాతర ఏంటో చూపిస్తున్నారు. సో ఒక్కసారి చూసుకోండి అసలు తానైతే ఓకే రన్నింగ్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ వచ్చేసాం టెంపుల్ దగ్గరికి. అయితే కొండపోచమ్మ టెంపుల్ ఇది. ఒక్కసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంతో మంది భక్తులు ఇంకా వస్తూనే ఉన్నారు. ఒక్కసారి మనం అక్కడ సైడ్ కూడా వెళ్ళి సో ఒక్కసారి చూసుకోండి. ఇక్కడ నుంచి బోనాలందరూ అన్ని తీసుకెళ్ళి ఇక్కడ ప్రతి దానికి సమర్పించండి. మాత్రం ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అన్నమాట. ఎన్నెన్నో బోనాలు వస్తూ ఉన్నాయి. అన్ని బోనాలు తీసుకొచ్చి ఇక్కడ కొండపోచమ్మ దగ్గర సమర్పించి ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ బోనాలు వస్తూనే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ నుంచి ఎంతో మంది ప్రజలు తరలి వస్తున్నారు. అసలు పెద్ద చిన్న ముసలి ఎవరు లేకుండా బోనం ఎత్తుకొని ఆడుతూ పాడుతూ అసలు ఎంతో ఎంజాయ్మెంట్ తో వస్తున్నారు. సో ఒక్కసారి ఇక్కడ చూసుకోండి మరో ఎన్నెన్నో బోనాలు ఎన్నెన్నో కోట్ల బోనాలు తరలి వస్తున్నాయి. ఒక్కసారి చూసుకోండి ఇక్కడ కూడా అసలు ఇళ్ళల్లో అందరు బోనాలు ఎత్తుకొని ఆడుతూ పాడుతూ శివ రూపాలతో బోనాలు ఎత్తుకొని ఒక్కు సప్పులతో వస్తున్నారు. సో ఇది కదా అసలు నిజమైన మల్లన్న పండుగ అంటే అసలు.
వ్యూవర్స్ కూడా మా ఛానల్ యాంకర్ కూడా ఈ రోజున ఇక్కడ సపోర్ట్ చేయడం అయితే మీరు చూస్తున్నారు. సో ఎంత ఎంజాయ్మెంట్ అంటే ఇక్కడ జనాలు కానీ ఇల్లు కానీ మొత్తం కూడా చాలా హంగామా చేస్తూ కూడా చాలా ఫుల్గా బాగా చేస్తున్నారు. అసలు మామూలుగా చేయట్లేదు యాంకరు, నిజంగా డిఎస్ మోడ్గా చేస్తుంది. కంప్లీట్గా వాచ్మెంట్ అసలు మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు యాంకర్ అయితే. అసలు ఇక్కడ ఎంజాయ్మెంట్ అసలు రేపు పొద్దున చూసుకుంటే దాన్ని పెట్టి భావం చూసుకుంటే అసలు నిజంగా ఎక్సలెంట్గా వేస్తుంది, చాలా మంచిగా వేస్తుంది యాంకర్ కూడా. వాళ్ళు నిజంగా బోనాలు ఎత్తుకున్న వాళ్ళకంటే కూడా చాలా మంచిగా వేస్తుంది, సూపర్ వేస్తుంది. పాడుకో ఎల్లమ్మ పాడుకో. సో మంచిగా అంగమైతే చేసుకుంటున్నారు. యూట్యూబ్లో కూడా ఆల్రెడీ టీవీలో లైవ్ వస్తుంది. మామూలుగా చేయట్లేదు అసలు, నిజంగా ఎంజాయ్మెంట్గా చేస్తుంది యాంకర్ అయితే. వాళ్ళతో పాటు ఇక్కడ ఎంజాయ్మెంట్గా మాట్లాడుతూ చేస్తే కనుక చాలా పద్ధతిగా మా యొక్క కొండపోచమ్మ మల్లన్న టెంపుల్లో తుమ్కుంట యాదవ్ సంఘం తరఫున ఒక యూత్ అసోసియేషన్. మా యొక్క బాధ ఏంటంటే మా యొక్క కేసీఆర్ లేరు, కానీ పర్ఫార్మెన్స్ మంచిగా జరుగుతున్నది, పర్లేదు. మా యొక్క జాతర మేము ఎంజాయ్ చేస్తున్నాము. చాలా మా యొక్క ఈ సందర్భం అనేది చాలా బాగుంది. మా యొక్క 41 days ఇది చేస్తున్నందుకు పర్లేదు, చాలా చేస్తున్నామండి. మా యొక్క బోనాలు మా యొక్క యాదవుల సంఘం అసలు ఆ హంగామా చూడండి, యాంకర్ ఎంత ఎంజాయ్ చేస్తుందో. ఒక్కసారి ఇక్కడ చూసుకోండి, శివశక్తులు మొత్తం ఇక్కడ నుంచి కళ్ళు సాకాలతో శివశక్తులు అందరూ పైనకి వెళ్ళి బోనం సమర్పించుకొని రేపు ముక్క విందు అన్ని పక్క లోకల్ లాగా అన్ని ఇక కొండపోతమ్మ దగ్గర ఎంజాయ్మెంట్ అంటే మొత్తం చూసుకోవచ్చు. సో ఒక్కసారి ఇక్కడ చూసుకున్నట్లయితే మనం పైనకి వచ్చాం, ఇక్కడ అందరు శివశక్తులు అందరూ కలిసి బోనం సమర్పిస్తున్నారు. ఒక్కసారి అది కూడా మనం చూసుకుందాం రండి. సో ఇదేంటిదండి, ఇదేం బండ అంటారు? పోచమ్మ బండ అంటారంట. సో ఒక్కసారి మనం చూసుకోవచ్చు, పిల్లలు జల్లలు అసలు శివశక్తులు అమ్మవారు వచ్చే వాళ్ళ బోనంకున్న సమర్పించి వాళ్ళు ఒక్కసారి చూసుకోవచ్చు. అసలు ఇంత గ్యాప్ లేకుండా ఇంకా బోనం సమర్పించే మంది వేల మంది ఉన్నారు. ఎక్కడ చూసుకున్నా సరే అందరు ప్రజలు అన్నమాట. ఇక్కడ శివశక్తులు ప్రజలు ఆల్మోస్ట్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు. పోలీస్ బందోబస్తు ఇక్కడ కూడా రెడీ చేశారు ఆల్మోస్ట్. ఇక్కడ వచ్చేసి ప్రసాదం కౌంటర్ ఉంది అన్నమాట. ఇక్కడ బోనాలు తీసుకొని ఇంకా వస్తూనే ఉన్నారు ప్రజలందరూ. చూసారు కదా, లడ్డూ కౌంటర్ దగ్గర మేము చెప్తామంటే వచ్చిన భక్తులు ఒక్కసారి ఈ టెంపుల్ కోసం అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. పేరు? మా పేరు రఘు. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కొత్తపేట నుంచి వస్తున్నాం. ఒక్కసారి కొండపోచమ్మ టెంపుల్ కోసం మనం చెప్తే అద్దరు పోవాలి. ఒక్క మాటలు ఏం చెప్తారు మీరు? మేము గత 20-25 సంవత్సరాల నుంచి కొండపోచమ్మ తల్లి దేవస్థానంకి వస్తున్నాము. ఈ జాతర చూస్తే రంగరంగ వైభవంగా చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది. ఇది ఫస్ట్ వారం కాబట్టి మల్లన్న దేవస్థానంకి వచ్చి ఇక్కడ వచ్చి చూస్తున్నప్పటి నుంచి మనం అనుకున్నవన్నీ ఏది అనుకుంటే అది మనకు మనస్ఫూర్తిగా కోరుకునేవని నిష్ఠగా ధర్మంతో ఏం కోరుకున్నా అది మనకి మనస్ఫూర్తిగా జరుగుతుందని మా అందరి నమ్మకం. అది నమ్మకం. అసలు రేత్రి భవాళ్ళు అనుకున్న పిల్ల పాపలతో అందరు వచ్చి చాలా మంది అసలు ఇక్కడ శివశక్తులు ఉన్నారు. ఒక్కసారి వీళ్ళతో మాట్లాడి ఈ బోనం సమర్పించాక ఏం చేస్తారో కూడా మనం తెలుసుకుందాం. నమస్తే అండి. మీ పేరు? నవీన్. నవీన్. సో అమ్మవారు వస్తుందా అండి? అమ్మవారు అమ్మవారు వస్తారంట. ఒక్కసారి అసలు ఈ కొండపోచమ్మ టెంపుల్ అంటే దీని ప్రత్యేకత ఏంటి అండి అసలు? అంటే ఈ అమ్మవారి పూజ ప్రత్యేకత అంటే మనకు ఆషాఢం మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం వచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తే ఇట్లాంటి ఇప్పుడు పాతం అమ్మవారు
వచ్చే రోగాలు అకాల లాంటి వ్యాధులు అట్లాంటి వ్యాధులు ఏమి రాకుండా అమ్మవారు బోనం రూపంలో తీసుకొని మనకు సాక్షాత్ అమ్మవారు ప్రసాదంగా అమ్మవారు పసుపు కుంకుమ రూపంలో మనకిచ్చి అమ్మవారి సాంప్రదాయం ప్రకారం ఈ బోనం చేసుకుంటే ఏ వ్యాధులు ఎటువంటి గ్రహాలు కాకుండా పాడి పంటలు మంచిగా ఉంటాయి, పిల్ల జల్లలు మంచిగా ఉంటారు, సంతోషం ఉంటాం. మన తెలంగాణ సాంప్రదాయం పెట్టింది పేరు ఈ బోనాల జాతర. అమ్మవారికి బోనాలు పెడితే సకల సంతోషం మనకు. జై టీవీ తెలంగాణ. సో ఒక్కసారి కొండపోచమ్మ బోనాలు లేస్తాయంటే మాత్రం దద్దరిల్లిపోవాల్సిందే. ఒక్కసారి చూసుకోండి అసలు ఎంత మంది భక్తులు తరలి వస్తున్నారు అసలు. జై కొండపోచమ్మ తల్లికి. పిల్ల పాపలతో అసలు ఎట్లా యూత్ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా అసలు చూసారు కదా దేవుడి దగ్గర ఎలా చేస్తున్నారో. ఒక్కసారి ఇక్కడ ఉన్నారు వీళ్ళతో మాట్లాడదాం. ఒక్క నిమిషం ఎందుకు నమస్తే. హాయ్ హాయ్, మీ పేరు? మేఘన. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము మియాపూర్ నుంచి వస్తున్నాం. మియాపూర్, హైదరాబాద్. సో ఒక్కసారి చూసుకున్నారు కదా హైదరాబాద్ నుంచి వస్తున్నారంట. సో ఈ కొండపోచమ్మ ప్రత్యేకత, కొమరవెల్లి ప్రత్యేకత మీకు తెలుసా? తెలియదు. సో ఎందుకు వచ్చారు టెంపుల్ కి? మాకు ఎవ్రీ ఇయర్ వస్తారు మమ్మీ డాడీ వాళ్ళతో. సో ఎట్లా అనిపిస్తుంది అసలు ఈ బోనాలు తీయడం కానీ కొండపోచమ్మ అంటే అసలు ఏంది అసలు? చాలా మంచిగా అనిపిస్తుంది. మేము కూడా బోనాలు చేస్తాం. అమ్మమ్మ కూడా వస్తుంది. శివశక్తునా? సో వీళ్ళు కూడా బోనాలు చేస్తారంట. సో చిన్న పిల్లలు కూడా ఎంత క్యూట్ గా చెప్తున్నారు అసలు దేవుడి కోసం అసలు. సో ఇంకా చూసుకోండి ఇక్కడ ఎంత మంది ఉన్నారో ఒక్కసారి కదా. బోనాలు సమర్పించి చాలా మంది వెళ్తూ ఉన్నారు, క్లియర్ గా మనం చూసుకోవచ్చు. సో ఒక్కసారి బోనంలో వండిన ప్రసాదం ఏం చేస్తారని అనుకుంటారు కదా. ఇక్కడ ప్రతి ఒక్క భక్తులకి కొంచెం ప్రసాదం పెడతారు. అమ్మవారి ప్రసాదం దొరకడం అంటే చాలా అసలు కష్టం అది. ఒక్కసారి ఇలా వస్తే మీకు ఒక్కసారి ఇలా చూసుకోవచ్చు. చాలా మంది కొండపోచమ్మ దగ్గర బోనాలు ఎక్కడ సమర్పిస్తారు అనేది కదా అందరు డౌట్. ఒక్కసారి చూసుకోండి ఇక్కడ బోనాలు ఇక్కడ సమర్పిస్తున్నారు. ఒక్కసారి మనం క్లియర్ గా చూసుకున్నట్లయితే అసలు ఇక్కడ చూస్తుంటే అమ్మవారి నిలువెత్తు రూపం చూసినట్లుంది అసలు. ఎంతో మంది అసలు ఇక్కడికి వచ్చి పాలకాయలతో కొబ్బరికాయలను కొట్టి ఇక్కడ అమ్మవారి బోనం సమర్పిస్తున్నారు ఇక్కడ చాలా మంది. సో ఒక్కసారి చూడండి ఇక్కడ చాలా మంది ప్రసాదాలు ఒక్కసారి చూసుకోవచ్చు. ఇక్కడ శివశక్తులు కూడా ఇక్కడికి వచ్చి బోనాలు సమర్పిస్తున్నారు. ఒక్కసారి శివశక్తితో మనం మాట్లాడదాం. నమస్కారం అండి, మీ పేరు? రామచంద్ర మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? బోనం సమర్పించేశారా? అంటే ఇప్పుడు బోనం సమర్పిస్తారు కదండి, ఈ ప్రసాదం అంతా ఏం చేస్తారు? దేవునికి నైవేద్యం పెడతారు. అంటే మరి ప్రజలు అందరు భక్తులందరికి ఇస్తారా? పంచుతారు. రేపా? ఇప్పుడు అమ్మవారు కొంత వేస్తాం, కన్నది జనాలకు పంచిస్తారు. అంటే అసలు బోనం అక్కడి నుంచి ఇక్కడ దాకా ఆట పాటంతా బోనం ఎత్తుకొని వస్తున్నారంటే అసలు మామూలు మాట కాదు కదా అసలు. అమ్మవారి దయ కదా అది. సో మీకు ఎలా అనిపిస్తుంది మీరు బోనం ఎత్తుకున్నారు కదా? సంతోషం ఉంటుంది. సో ఒక్కసారి చూసుకున్నట్లయితే అమ్మవారికి తొట్టెలా కూడా సమర్పిస్తున్నారు. చూడండి ఒక్కసారి అక్కడ ఒక్కటోళ్ళతోనే అందరు వస్తున్నారు తొట్టెలకు తీసుకొని. ఒక్కసారి చూడండి ఇక్కడ 3 బోనాలు అన్నమాట. అసలు నిలువెత్తు బోనాలు ఎత్తుకొని అమ్మవారి దగ్గరికి బయలుదేరుతున్నారు చాలా మంది. శివశక్తులందరూ కలిసి వస్తున్నారు ఇక్కడికి. శివశక్తులందరూ కలిసి ఇక్కడికి వస్తున్నారు. ఒక్కసారి చూసుకోండి అసలు ఎంత పెద్ద బోనం, అసలు అమ్మవారి బోనం
ఇటల్లమ్మా సో ఒక్కసారి ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మంది బోనాలు ఎత్తుకొని అమ్మవారికి సమర్పించాలని చెప్పేసి వస్తున్నారు. అసలు ఇది మామ మచ్చ అంటే అసలు చూడండి బోనాలు ఎంత కలకల ఆడుతున్నాయో, పైన గండ దీపాలతో చాలా శివశక్తులు అందరు బోనం ఎత్తుకొని తలరి వస్తున్నారు. ఒక్కసారి చూసుకోండి. శివశక్తుల ఆటలతో ఒగ్గుడోలు చప్పులతో ఎంతమంది ఎక్కడి నుంచో ఇటు టెంపుల్ దాకా బోనాలు సమర్పిస్తూ డాన్సులు ఆడుతూ ఒగ్గుడోలు తగ్గేది అన్నట్టుగా పుష్ప 2 మూవీ కాదు మా కొమరవెల్లి మల్లన్న దగ్గరికి వస్తుంది. ఇది అసలైన మూవీ అంట. అసలు ఇది మా తెలంగాణ సాంప్రదాయం. కొమరవెల్లి అంటే తగ్గేలా అన్నట్టుగా మా కొమరవెల్లి స్వామి చూపిస్తున్నాడు. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి ఎంత నమ్మకంతో చాలా మందిని చెప్తూనే ఉన్నారు కొమరవెల్లి అంటే కోరుకున్న ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుందని చెప్పేసి. కంపల్సరిగా మీరు అందరు వచ్చి మా కొమరవెల్లి టెంపుల్లో మీ మనసులో ఏదైనా బాధలు ఉంటే చెప్పుకోండి. సో ఈరోజు మా కంటెంట్ వచ్చేసి ఇది అనమాట. సో ఇంకా ఇలాంటి మీకు చాలా తెలియని కూడా మేము చూపించి మా ఐక్యూ టీవీ మీ ముందుకు వస్తుంది. నేను మీ యాంకర్ హేమ సైనింగ్ విత్